హోటల్ స్టైల్ తడక మిరియాల చారు అండి. అప్పటికప్పుడు చేసుకునే మిరియాల చారు. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. హోటల్ స్టైల్ తడక చేస్తున్నానండి కందిపప్పుతో. ఇది 3 times కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేయకుండా ఒక పప్పు మునిగేటట్టు పోసుకోవాలండి నీళ్ళు. ఎందుకంటే పప్పు అనేది మనకు పలుకు పలుకే ఉండాలన్నమాట. ఇది ఒక పావు గంట సేపు నానబెట్టాలి. తడక అంటే ప్లెయిన్గా చేస్తారండి, నేను ఆకుకూర పెట్టి చేస్తాను. ఈ తోటకూర పెట్టి చేస్తానండి. ఒక 4 మిరపకాయలండి. మళ్ళీ మనము ఉట్టికారం వేసుకోవాలి, తరిగి పెట్టుకోవాలి. చేస్తానండి మంచిగా ఉడికించుకోవాలండి. తీసేస్తా, మంచిగా ఉడికించుకోవాలి. అంతా టమాటాతోనే చారు చేస్తానండి, చాలా బాగుంటుంది. ఈ చిన్న స్టవ్ మీద పెట్టేస్తాను, అంతవరకు ఉడుకుతుంటది. బాగుంటదండి నేను చేసే రసము, చాలా బాగుంటది. మిరపకాయలు తరగాలి, టమాటా కూడా తరుక్కోవాలి చిన్నగా, ఎక్కువ చిన్నగా తరుగు. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది పప్పుకి. చాలండి, కొద్దిగానే చాలు. ఎల్లిపాయలు కూడా తక్కువ. కొద్దిగా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్ చాలండి, మళ్ళీ మెత్తగా ఉడకకూడదు. తడక అంటే కొంచెము పప్పే ఉండాలి. అన్నంలోకి కానీ చపాతీకి పూరికి చాలా బాగుంటుందండి. మంచి చేస్తానండి, తరగాలండి. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ఇది పోపుకి వేసుకోవాలి కదా, తడని పోపులు వేయాలండి. తరగాలి. ఓన్లీ ఉల్లిపాయ అవి వేగనికండి, కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్. మళ్ళీ పోపు తర్వాత పెట్టుకోవాలి. టమాటా చూడండి, ఇంకా కొద్దిగా సేపు ఉడకాలండి, మెత్తగా ఉడకాలి. చాలా మెత్తగా ఉడకాలి. చారు కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ ఆకుకూర కూడా వేస్తానండి, ఆకుకూర వేసేస్తాను. ఇంత కొంచెం అయిపోతుంది చూడండి. ఆకుకూర చూసేకి ఇంత ఉంది కదా. మామూలుగా అయితే హోటల్లో అయితే తడక అంటే ఆనియన్ టమాటా వేసి ఇస్తారండి వాళ్ళు. నేను దీనిలో ఆకుకూర కూడా పెట్టినాను అనమాట, ప్లెయిన్గా లేకుండా తోటకూర పెట్టినాను. ఉప్పుకు తగ్గట్టు వేసుకోనండి. ఉప్పు మనకు దాన్ని బట్టి ఉప్పు వేసే వరకు వాటర్ తెచ్చేస్తుంది, తొందరగా ఉడికిపోతుంది. కొంచెం పసుపు వేస్తానండి. ఈ టైంలో టమాటా వేసుకోవాలి, సన్నగా తగిన టమాటా. పప్పు వేస్తానండి. ఇప్పుడు ఉండాలండి పప్పు. తడక అంటే కొంచెం బిరుసు ఉండాలి, ఇట్లా పప్పు ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఇట్లనే ఉండాలండి. కొంచెం నీళ్ళు వేస్తాను, వేస్తానండి. కొంచెం బాగా ఉడకాలి. కలర్ చూడండి, పసుపు ఇంతే వేయాలి, ఎక్కువ వేయకూడదండి. కలర్ చూడండి ఎంత బాగుంది కదా. కొంచెంసేపు మూత పెట్టేస్తానండి, ఇంకా కొంచెం ఉడిపిస్తానండి. ఇప్పుడు కారం వేసుకోవాలి కొద్దిగా, పసుపు ప్రతిసారి కొద్దిగా వేయాలండి పసుపు. నిమ్మకాయలు పిండాలి. స్టవ్ బంద్ చేసి నిమ్మకాయలు పిండాలండి. 2 నిమ్మకాయలు పిండినానండి. నిమ్మకాయ పిండేసి మగ్గిచ్చకూడదు, ఇంకా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంకంతా సర్వింగ్ బౌల్లోకి తీసి పోపు పెట్టేస్తానండి. ఇట్లా ఉండండి. తడక అంటే ఇట్లా పప్పు కనిపించాలి. అంతా తీసేసుకోవాలండి బౌల్లోకి. పోపుకి తిరువాత వేస్తున్నానండి. ఎల్లిపాయలు ముందు వేసుకోండి.
ఉల్లిపాయలు కొంచెం సగం వేగినాక కావాలి మిరపకాయ అండి. ఇట్లా వేసేసి ఇట్లనే ఇచ్చేస్తారండి వాళ్ళు. మన రెస్టారెంట్కి పోతే ఇట్లనే ఇచ్చేస్తాం. అయిపోయిందండి తడక. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఉడికిన టమాటా మిక్సీ పట్టుకొని వస్తా. ఇంత మెత్తగా వేసుకోవాలండి. ధనియాలండి, ధనియాలు కొంచెం పుట్నాలు వేసుకోవాలండి. మసాలా చారుకి చాలా బాగుంటుంది. కొద్దిగా చిక్కదనం వస్తుంది. అప్పటికప్పుడు వేయించుకోవాలండి. ధనియాలు, మిరియాలు, కొంచెం ఒక 5-6 పుట్నాలు, ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలండి. చూపిస్తాను. ఇవన్నీ దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా, దంచుకోవాలి. కొంచెం మెత్తగా దంచు. ఎల్లిపాయలండి బాగా ఎల్లిపాయ దంచేసుకోవాలండి. దంచేసుకోవాలి, మంచిగా స్మెల్ వస్తుంది. కొంచెము కరివేపాకు అండి, కొంచెం ఇంగువ, కారం కొద్దిగా వేయాలండి, కొద్దిగా కారము, ఉప్పు అండి. అంతా దీనిలో వేసేసి చాలా వేసేస్తాం అండి. మనం ధనియాలు, ధనియాలు, ఆవాలు అన్నీ దంచుకునేటివి దీనిలో పోపులో కొంచెం కలిపేసి మంచి వేసినాక కలపండి. కొంచెం కారం ఇప్పుడు దీనిలో వేసేస్తానండి. దీనిలో వేసేసాను. ఇంకా మసాలాలండి. టమాటా ఇట్లా చేసుకోవాలండి. టమాటా మొత్తం మిక్సీకి వేసి టమాటా చారు చాలా బాగుంటుంది. కొద్దిగా బ్యాలెన్స్ కోసం బెల్లం వేసుకోవచ్చండి. షుగర్ అండి, బ్యాలెన్స్ కోసం షుగర్. ఇంత స్మెల్ వస్తుందండి. మసాలాలు బాగా ఇట్లా ఉండాలండి. కొంచెం పుట్నాలు వేసినామంటే చారు అనేది టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. టమాటాలు మిక్సీకి వేసి అప్పటికప్పుడు మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ దంచుకొని ఇలా చేసుకోవాలండి. సర్వ్ చేసేసుకుంటారండి. చారు ఎంత గుమ్మగుమ్మని ఉందండి. చారు అయిపోయిందండి. మిరియాల చారు రెడీ అయిపోయిందండి. వర్షం పడుతుంది కదా, ఈ టైంలో తినాలి. మిరియాల చారు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకోండి. మిరియాల చారు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది అండి. తడకా చేసినాను మిరియాల చారు అండి, చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్కి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.